శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. చంద్రదశలో మరి రాహుభక్తి జరుగుతున్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఆ రాహుభక్తి ఎంతకాలం పాటు ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. రాహుభక్తి అనేటటువంటిది 1 సంవత్సరం 6 నెలల పాటు ప్రతి గ్రహం యొక్క దశ లోపల ఉంటుంది. మరి ఈ 1 సంవత్సరం 6 నెలల పాటు జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి అనే విషయంకి వస్తే, స్త్రీలకు ఆ సమయం లోపల ఒక మనోవికారము చెందేటటువంటి అవకాశము, కామవాంఛలు రావడము, ఇలాంటి కోరికలు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలు కూడా వాళ్ళు ఎవరో దొంగిలించడము, దానివల్ల నష్టపోవడం జరుగుతుంది. అలాగే ఏదో తప్పు చేయడం వలన ప్రభుత్వం సంబంధించినటువంటి దండన విధించేటటువంటి అవకాశం ఈ యొక్క రాహుభక్తిలో ఉంటుంది. కాబట్టి మంచి వారితో కూడా శత్రుత్వము ఏర్పడేటటువంటి సమయం అని కూడా మనము చెప్పుకోవచ్చు. మనము చాలా మంచి వారే, కానీ వాళ్ళ మధ్యన మన మధ్యన ఒక వైరము అనేటటువంటి వచ్చేటటువంటి అవకాశం ఈ యొక్క రాహుభక్తిలో ఉంటుంది. మరి 1 సంవత్సరము 6 నెలల పాటు ఇలాంటి సమస్యలు ఎవరికైతే జరుగుతున్నాయో, ఆ సమయం వచ్చినప్పుడు, రాహుభక్తి వచ్చినప్పుడు చంద్రుల్లో, అలాంటి వాళ్ళు ఎన్ని పరిహారాలు చేసినప్పుడు కూడా శుభ ఫలితాలు రావట్లేదు అని అనుకున్నప్పుడు, మనము ఆ సమయం లోపల ఆ 1 సంవత్సరం 6 నెలల పాటు మనము రాహుకు సంబంధించినటువంటి గోమేధికాన్ని, మ్యాచింగ్ స్టోన్ని ఆరా స్కాన్తో చెక్ చేసి మ్యాచింగ్ స్టోన్ ధరించినట్లయితే ఈ పైన చెప్పినటువంటి అశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ అశుభ ఫలితాలు కూడా శుభ ఫలితాలుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. రాహు యొక్క ఎఫెక్ట్, రాహు యొక్క ఏవైతే డిస్టర్బ్ చేస్తున్నాడో అవన్నీ చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రాహు సంబంధించిన గోమేధికము డైరెక్ట్గా వాళ్ళకి మ్యాచింగ్ స్టోన్ ఇవ్వడం వలన రాహువే వాళ్ళకి డైరెక్ట్గా మరి శక్తినిచ్చి, ఆ శక్తి వలన వాళ్ళకి రాహు వలన జరిగినటువంటి సమస్యలను కూడా విముక్తి చేసేటటువంటి అవకాశం దీంట్లో సైంటిఫిక్ జ్యోతిష్యం ఉంది. కనుక ఎవరైతే ఈ సమస్యల చేత బాధపడుతున్నామో అని అనిపిస్తుందో వాళ్ళు తప్పకుండా ఓంకార జ్యోతిషాలకు ఇచ్చేసి ఈ యొక్క చక్కటి పరిహారాలు పొంది సుఖవంతమైనటువంటి, శాంతివంతమైనటువంటి ఈ యొక్క జీవితాన్ని మీరు గడపవలసిందిగా కోరుతున్నాను. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.